నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఎందుకు వస్తాయి? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? హోమియోలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సురేష్ బుద్ధా గారు. మీకు కూడా ఏవైనా సలహాలు కావాలంటే నేరుగా ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవి ఎందుకు వస్తాయి? రావడానికి రీజన్స్ ఏంటో చెప్తారా? పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఏదైనా మూడు కూడాను ఒకటే ఏరియాకి సంబంధించినటువంటి డిసీజెస్, యానల్ రీజన్లో దగ్గర వచ్చేటటువంటి డిసీజెస్ అండి. సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వీటికి అధికమైనటువంటి ఒత్తిడి అనేది ఈ మలద్వారం దగ్గర పడడం, యానల్ రీజన్ పైన పడేటటువంటి అధికమైనటువంటి ఒత్తిడి వల్ల కొన్నాళ్ళ తర్వాత గ్రాడ్యువల్గా ఇలాంటి పైల్స్ కానీ లేదంటే ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఫామ్ అవడం జరుగుతూ ఉంటాయి. ఆ ఒత్తిడి అనేది ఏ రకంగా పడుతుంది అనేది అంటే ముఖ్యంగా ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య అనేది, అంటే మలబద్ధకం అనేది చాలా కాలం నుంచి మలబద్ధకంతో సఫర్ అయ్యేటటువంటి వారు ఈ ఇర్రెగ్యులర్గా బవెల్ మూమెంట్స్ అంటాం, అంటే మోషన్స్ అనేది అధికంగా, అంటే రోజుకి 3-4 సార్లు వెళ్ళడం కానీ లేదా అధికంగా లూజ్ మోషన్స్ కానీ లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ వెళ్ళడం కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడాను ఇవి డెవలప్ అయ్యే అవకాశాలు మనం చూస్తూ ఉంటామండి. సో మూడో విషయం ఏంటంటే ఎక్కువ టైము కూర్చొని జాబ్ చేసేటటువంటి వాళ్ళలో, ముఖ్యంగా ఏంటంటే ఈ డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, జర్నీస్ ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళలో కూడా ఇవి డెవలప్ అయ్యే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. రెండవది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి. సో ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళలో జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా, అంటే జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల అరుగుదల సమస్య అనేది డెవలప్ అవుతూ రాను మోషన్స్ ఇబ్బంది వచ్చి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతూ ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అధికంగా బయట జంక్ ఫుడ్స్ తినేటటువంటి వాళ్ళలో కూడాను ఇవి డెవలప్ అయి ఉన్న పరిస్థితి కానీ, లేదంటే ఇవి డెవలప్ అయి ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ఫుడ్ బయట ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇవి దీని యొక్క తీవ్రతను పెంచుకొని ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాం. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో చాలామంది ఏంటంటే ఈ ఫైబర్ డైట్ అనేది చాలా మిస్ చేస్తూ ఉంటారు. పీచు పదార్థం ఉండేటటువంటి కూరలు కానీ ఇలాంటివి తీసుకోవడం అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు చాలామంది. అలాగే లిక్విడ్ ఇంటేక్ అనేది, అంటే వాటర్ మనకి ఎంత పరిమాణం కావాలి బాడీకి అది మనం సరిగ్గా తీసుకోకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఇంటర్నల్ హీట్ కూడా ఎక్కువగా అవ్వడం, తద్వారా డైజెషన్ మీద ఎఫెక్ట్ అనేది రావడం, సో కాన్స్టిపేషన్ డెవలప్ అవుతూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎప్పుడైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక ఫుడ్లో వచ్చే మార్పులను బట్టి లేదంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వచ్చే చేంజెస్ని బట్టి ఈ యొక్క సిమ్టమ్స్ అగైన్ మళ్ళీ కనిపించడం, లేదంటే తీవ్రంగా ఈ యొక్క సిమ్టమ్స్ చూపించడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫైల్స్ కావచ్చు, ఫిస్టులా, ఫిషర్స్ ఇవన్నీ కూడా ఒకే పర్సన్ లో కనిపించే అవకాశం ఉందా, లేకపోతే వీటి లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయంటారా? అంటే ఒకే పర్సన్లో కూడా కనిపించవచ్చు, లేదంటే ఏదో ఒక డిసీజే ఒకరిలో కనిపించడం జరిగే అవకాశాలు, లేదంటే ఒకదానితో స్టార్ట్ అవుతూ ఇంకొక దానికి కూడాను డెవలప్ అయ్యే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లక్షణాలు అనేవి ఇంచుమించు 80% అన్ని ఈ మూడు డిసీజెస్లో కూడా 80% లక్షణాలు ఒకేలా ఉంటాయి. బట్ చిన్న వేరియేషన్స్తో వాటిని ఏంటంటే మనం పెథలాజికల్ చేంజెస్, అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి కూడా వీటిని మనం డివైడ్ చేసుకుంటా క్లియర్ కట్గా డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఫిషర్ అనేటటువంటిది యూజువల్గా ఫిషర్ అంటే ఒక క్రాక్ మాదిరిగా, అంటే ఒక కట్ మాదిరిగా యానల్ రీజన్ దగ్గర జరగడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కట్ అయిన చోట బ్లీడింగ్ అవుతుంది, అలాగే బర్నింగ్ పెయిన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. అదే పైల్స్ వరకు వస్తే ఇందులో రెండు రకాల పైల్స్ అంటే ముఖ్యంగా యానల్ రీజన్ దగ్గర ఉండేటటువంటి బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉబ్బి కిందకి జారినట్టుగా ఉండడాన్ని మనం పైల్గా చెప్తాం. సో కిందకి ఏంటంటే యూజువల్గా అక్కడ ఏదైనా బొడిపల్ లాంటివి తగలడం కానీ ఇలాంటివి బయటకు తెలుస్తూ ఉంటాయి, వాటిని మనం ఎక్స్టర్నల్ పైల్ అంటాం. ఇదే మాదిరిగా ఒక 1 ఇంచ్ లోపల, అంటే పిక్టేట్ లైన్ కొన్ని పైన అక్కడ కూడా ఇలాంటి వాపులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఫిస్టులా అనేటటువంటిది ఏంటంటే, ఫిస్టులా అంటే నథింగ్ బట్ రెండు వైపులా ఓపెనింగ్ ఉండేటటువంటి ఒక ట్యూబ్ మాదిరిగా ఫామ్ అయ్యేటటువంటి ఒక డిసీజ్. సో ఆ విధంగా బయట యానల్ రీజన్ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక ఓపెనింగ్ మాదిరిగా రావడం,
అలాగే లోపలికి ఆ ఓపెనింగ్ అనేది లోపల చొచ్చుకుపోయి పేగులోకి ఓపెనింగ్ రావడం. సో ఇలాంటి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్గా వస్తా దాని నుండి చీమ్ అనేది అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చే ముందు చాలా మందిలో ఏంటంటే యాబ్సెస్ లాంటిది ఫామ్ అవడం, అంటే వేడి గుల్ల లాంటిది వచ్చి అది పెరుగుతూ అది బర్స్ట్ అయ్యి పగిలిపోయి లోపల నుంచి చీమ్ అంతా బయటకు వస్తూ అక్కడ నుంచి కంటిన్యూస్గా చీమ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం ఫిస్ట్ లాగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైన చిన్న చిన్న లక్షణాలు ఉండే భేదాలను బట్టి వాటిని మనం క్లియర్గా డయాగ్నోస్ చేయడం చేయొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇందులో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఏ స్టేజ్లో మనం దీన్ని సివియర్గా తీసుకోవాలంటారు, ఎలా గుర్తించాలి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ ఫిషర్ అనేటటువంటిది యూజువల్గా అందులో పెద్ద స్టేజెస్ ఏమి ఉండవు. సో అది క్రాక్ మాదిరిగా, అంటే సివియర్ కాన్స్టిపేషన్తో హార్డ్ స్టూల్స్ అనేది జరుగుతున్నటువంటి వాళ్ళలో యూజువల్గా ఏంటంటే అది ఇక్కడ క్రాక్ అనేది కట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో వాళ్ళలో ఫిషర్ కనిపిస్తుంది. అది అగైన్ రిపీటెడ్గా రావడం, ఇరిటేటింగ్గా ఉండడం, బ్లీడింగ్ అవడం, బర్నింగ్ రావడం జరుగుతుంది. పైల్స్లో మాత్రం కొన్ని స్టేజెస్ మనం చూడొచ్చండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజ్ పైల్స్ డెవలప్ అవుతున్నటువంటి కండిషన్లో బయటికి మీకు బొడిపల్ లాంటివి కనిపించకపోయినా కూడా బ్లీడింగ్ అనేది అవ్వడం కానీ, లేదా పెయిన్ రావడం కానీ, డిస్కంఫర్ట్, కూర్చునేటప్పుడు డిస్కంఫర్ట్, మోషన్స్ ఇబ్బంది రావడం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తూ ఉంటాం. దీని తర్వాత అగైన్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే చిన్నగా మొలలు అనేవి బయటికి కనిపించడం, అగైన్ ఇమీడియట్గా మళ్ళీ లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో ఏంటంటే మాన్యువల్గా, అంటే కొంతమంది చాలామంది వేలుతో దాన్ని లోపలికి నెట్టడం లాంటివి చేస్తారు. ఫోర్త్ స్టేజ్లో కంప్లీట్గా బయటికి అధికంగా ఉబ్బిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఫిస్టులాలో ఏంటంటే ఇది కంప్లీట్గా ఒకటే స్టేజ్, పూర్తిగా స్టార్టింగ్లో మనకి ఈ యాబ్సెస్ లాంటిది ఫామ్ అవడం, తద్వారా లోపలికి ఓపెనింగ్ రావడం, ఆ సిమ్టమ్స్ అనేవి రిపీటెడ్గా ఇరిటేటింగ్, అంటే పైల్స్ కన్నా చాలా ఇరిటేటింగ్గా ఈ ఫిస్టులా అనేది ఇబ్బంది పెడతా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫిస్టులాలో ఏంటంటే ఒకటే ఓపెనింగ్, ఒకటే ట్యూబ్ ఉంటుందని చెప్పలేము ఇంటర్నల్గా. ఆ ట్యూబ్ సైజ్ పెరగొచ్చండి, లేదంటే ఇంకొక వైపు ఓపెనింగ్ రావచ్చు, ఓ 2-3 వైపులో ఓపెనింగ్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్ ఇంటర్నల్గా మనకు తెలియకుండా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే మీరు ఫస్టే చెప్పారు లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవడంతో పాటు కొన్ని రకాలైనటువంటి మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేసి అంటారు. అది నిజమే అంటారు? ఖచ్చితంగా మానసిక ఒత్తిడి అనేది మాత్రం చాలా అంటే రూట్ కాజ్ కింద చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం ఏ రకంగా చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళు తెలియపరిచి వాళ్ళని కౌన్సిల్ చేసి ఈ విధంగా ఉండాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలంటే మనం జాగ్రత్త తీసుకోవడానికి ఉంటుంది. బట్ మానసిక ఒత్తిడి అనేది మాత్రం డెఫినెట్లీ, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇవి చాలా క్రానిక్ కండిషన్స్గా డెవలప్ అవుతాయండి. అంటే చాలా దీర్ఘకాలికంగా ఇయర్స్ టుగెదర్ ఉండిపోవడం, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాగే కాంప్లికేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల ఇది స్టార్ట్ అవడం, అంటే ఒక మనిషిలో ఈ యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది అనే దానికి ముందుగా ఏదైనా ఒక రకమైన మానసిక ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు చాలా మందిలో చూస్తూ ఉంటాం. అంటే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు పెద్దగా దాన్ని తెలుసుకోలేరు లేదా గుర్తించలేరు, బట్ డెఫినెట్లీ మానసిక ఒత్తిడి అనేది కారణం. అలాగే మానసిక ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కూడా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో నర్వ్ స్టిమ్యులేషన్స్ అనేది అధికంగా అవుతూ, యాసిడ్ సెక్రేషన్స్ అధికంగా అవుతూ, గ్యాస్ట్రిక్ అంటే లోపల గ్యాస్ట్రైటిస్ సివియర్గా డెవలప్ అవుతూ, తద్వారా ఇండైజెషన్కి లోన్ అవుతూ మళ్ళీ మోషన్ ట్రబుల్స్ ఇలాంటి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, కాల్ ఉన్నారండి. కర్నూలు నుంచి నాగరాజు గారు కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఇదో అన్నము జీర్ణం కావడం లేదు మేడం. కడుపు ఉబ్బరంగా ఉంటది. చిన్న 1 గంట 2 గంటల వరకు కడుపు ఉబ్బరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి ఏర్పడింది. మోషన్స్ కూడా ఫ్రీగా రావు మేడం. ఎప్పటి నుంచి ఉందండి ఇలా? 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అవుతుంది. ఓకే ఓకే. ఇంకా సార్? ఇంకా అంతే సార్, మోషన్ ఫ్రీ కాదు, తిన్న అన్నము అరగడం లేదు సార్. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఈ అరుగుదల సమస్య అనేది వచ్చినప్పుడు లోపల ఇంటర్నల్గా ఏంటంటే గ్యాస్ సెక్రేషన్స్ అనేవి అధికంగా జరుగుతూ ఉంటాయండి. పొట్ట లోపల ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్యాస్ అనేది అధికంగా ఫామ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా మొత్తం, అంటే పొట్ట లోపలంతా కూడా బ్లోటింగ్ అనేది, అంటే మనకి కడుపు ఉబ్బిపోయినట్టుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. కొంచెం తిన్న తర్వాత కూడా ఇమీడియట్గా కడుపు నిండినట్టు ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మనం డైటరీ ఇంటేక్ కూడా మనం తక్కువ తీసుకోవడంతో ఇండైజెషన్ అనేది ఇంకా పెరుగుతా సో మోషన్స్ ఇబ్బంది కూడా లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం గ్యాస్ట్రైటిస్గా చెప్తామండి. సో ఇది చాలా, అంటే 6 months పైనుంచి ఉంటుందంటే క్రానిక్ గ్యాస్ట్రైటిస్గానే చెప్పాల్సి ఉంటుంది.
దీనికి డెఫినెట్లీ హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఒకటి అంటే మీ యొక్క బాడీ నేచర్ని బట్టి మెడిసిన్ వాడుతూ గ్యాస్ట్రిక్ సిస్టమ్ని కంప్లీట్ నార్మల్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు అనేవి అంటే టైం టు టైం తినాలి, ఎక్కువ వాటర్ తాగాలి, ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అనేది, లేదంటే ఫైబర్ ఎక్కువ ఉండేటటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. స్పైసీ ఇలాంటివన్నీ కొంచెం కొద్ది రోజులు తగ్గిస్తే గనక హోమియోపతి మందులు ఖచ్చితంగా వాడితే గనక పూర్తిగా నయం అవుతుంది. తర్వాత మీరు అన్ని రకాల ఫుడ్స్ని కూడా తినగలిగి అలవాటు చేసుకునే విధంగా కూడా మనం చేయొచ్చండి. అలా పూర్తిగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. కర్నూలులో కూడా డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ ఉంది. ఒకసారి మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే కనుక క్లియర్గా ఎంతకాలం మందులు వాడాలి అనేది మీకు చెప్తారండి. ఓకే డాక్టర్ గారు, ఈ వృత్తిపరమైన కారణాల వల్ల కూడా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వచ్చే అవకాశాలు ఉన్నాయా? రైట్, వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్, వృత్తిపరమైన కారణాలు లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ పైల్స్, ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వృత్తిపరమైనటువంటి అంటే ఎక్కువ టైము సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, లేదంటే డ్రైవింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, ఎక్కువగా జర్నీస్ చేసేటటువంటి వాళ్ళు, అధిక బరువు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళల్లో డెఫినెట్లీ ఇవి డెవలప్ అయ్యే అవకాశాలు అధికంగా చూస్తూ ఉంటామండి. అలాగే కొన్ని రకాల అంటే డిసీజెస్లో కూడా ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో డైజెషన్ ఇబ్బందులు అనేవి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళలో కూడా ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు అనేది అధికంగా చూస్తూ ఉంటాం. అలాగే డయాబెటీస్ అనేది, డయాబెటీస్లో ఏ టైప్ అయినా కూడా టైప్ 1 టైప్ 2 రెండింటిలో కూడా కాన్స్టిపేషన్ అనేది డెఫినెట్లీ అదొక మెయిన్ సిమ్టమ్. కాబట్టి సో ఆ కాన్స్టిపేషన్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశాలు కానీ లేకపోతే ఫిస్టులాస్ డెవలప్ అయ్యే అవకాశాలు కానీ చూస్తూ ఉంటామండి. సో ఈ విధమైనటువంటి డిసీజెస్ పరంగా కూడా ఉంటుంది. అండ్ నార్మల్గా చాలామంది ఏంటంటే పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళు గ్యాస్ట్రిక్ ఇది రెండు వేరు అనేటటువంటి అపోహలో కూడా ఉంటారు. సో డెఫినెట్లీ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎవరిలో అయితే అధికంగా ఉండడం కానీ లేదంటే ఎక్కువ కాలం నుంచి ఉండడం కానీ జరుగుతుంటే గనక వాళ్ళు ఈ అంటే మల విసర్జన సంబంధించినటువంటి టైమింగ్స్ కానీ వాటి యొక్క ఇందులో కూడా మార్పులు వచ్చేటప్పుడు కాన్స్టిపేషన్ కానీ లేదంటే డయేరియా లాంటివి కానీ ఇలాంటివి రన్ అవుతున్నటువంటి వాళ్ళు కూడాను ముందు ఇవి డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తామండి. సో అందుకని ఏంటంటే రెండింటిని వేరువేరుగా కాకుండా కంప్లీట్గా దాన్ని చూసి కంప్లీట్ మెడిసిన్ వాడుతూ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వృత్తిపరమైనటువంటిది కానీ డిసీజెస్ పరంగా కూడాను ఇలాంటి కండిషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏంటంటే చిన్న పెయిన్స్ అలాంటివి ఉండేటప్పుడు ఎక్కువగా అనాల్సిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ బయట వాడుకోవడం, సో లేదంటే ఏదైనా మెడికేషన్ అన్వాంటెడ్లీ మెడికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా రకాల మెడిసిన్కి ఈ యొక్క గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అనేది ఒక మెయిన్ సైడ్ ఎఫెక్ట్. మీరు ఏ మెడిసిన్ వేసుకున్నా ముందు వచ్చేటటువంటి డిస్టర్బెన్స్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సే వస్తుంది. సో తద్వారా గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతా ఇండైజెషన్ లీడ్ చేస్తాం. మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డెవలప్ అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఐబిఎస్ కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. సో ఈ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇర్రెగ్యులర్గా మోషన్ వెళ్ళడం అనేది అంటే ఏదైనా తిన్న వెంటనే వెళ్ళడం లేదంటే రోజుకు 3-4 సార్లు వెళ్ళడం ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. వాళ్ళలో కూడా ఈ యొక్క డిసీజెస్ డెవలప్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చూస్తామండి. అండ్ అలాగే కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాళ్ళలో వయసు పెరిగే కొద్దీ కూడా ఈ మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళ జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అదే ఇతర అవయవాల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే పైల్స్ కానీ మెయిన్గా పైల్స్ అనేది చెప్పుకుంటే కనుక ఇది ఇంతకు ముందంతా కూడా వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించేటటువంటి డిసీజ్గా ఉండేదండి. ఎందుకంటే వయసు పైబడుతున్న కొద్దీ స్పింక్టర్స్ అనేవి యానల్ స్పింక్టర్స్ అనేవి లూజ్ అవడం కానీ లేకపోతే వాటి మీద ఒత్తిడిని అవి తట్టుకోలేకపోవడం కానీ జరగడం, అక్కడ ఉండే ఈ యొక్క మస్కులర్ మెంబ్రెయిన్ కూడాను చాలా అంటే ఈజీగా వీక్ అవడం జరగడం వల్ల ఇవి కిందకి జారినట్టుగా కానీ కొంతమందికి ప్రొలాప్స్ అవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఏంటంటే ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడాను చాలా అధికంగా పైల్స్ కనిపిస్తుంది. ఈవెన్ చిన్న పిల్లలు అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో కూడాను పైల్స్ ఉన్నటువంటి కేసెస్ అనేవి చూస్తున్నాం. బికాజ్ ఇవన్నీ కూడాను ఇది ఎక్కువ అవుతున్న కొద్ది అంటే చాలా ఏజ్ పరంగా మీరు చూసుకున్నా ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఎర్లీగా డిసీజెస్ వస్తున్నాయి. అలాగే డిసీజ్ కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయండి. సో వన్స్ అది ఎక్కువ కాలం నుంచి అలా మనం పట్టించుకోకుండా రన్ అవుతా ఉందంటే కనుక డెఫినెట్లీ దీని యొక్క తీవ్రత అనేది పెంచడం, మనం ఎవ్రీడే కూడా దీనివల్ల సఫర్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వెరీ రేర్లీ అది వేరే కండిషన్గా మారే అవకాశాలు ఉంటాయి, చాలా తక్కువగా ఉంటుంది కానీ బట్ డెఫినెట్లీ అగైన్ కాంప్లికేటెడ్ కండిషన్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటర్నల్గా కూడాను
వన్స్ ఇది ఈ పెద్ద పేగును కానీ చిన్న పేగును కానీ డిస్టర్బ్ చేసే అవకాశాలు కూడా మనకి ఇంటర్నల్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. సో వీటి వల్ల డైజెషన్ సమస్య రావడం, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, లేదంటే అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోవడం, అంటే మనం డైట్ తీసుకుంటా ఉంటారు బట్ అందులో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా బాడీకి అబ్జార్బ్ అవ్వదు. దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్ రావచ్చు, ఐరన్ డెఫిషియన్సీస్ రావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీస్ రావచ్చు. దీనివల్ల అంటే కొంతమందికి బ్లీడింగ్ అధికంగా అవడం, అంటే మోషన్ వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ పోతా ఉండడం జరుగుతూ ఉండేటప్పుడు డెఫినెట్లీ ఎనీమిక్ అయిపోతారు. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా పడిపోతూ ఉంటాయి. వన్స్ ఎనీమిక్ అయ్యారంటే కనుక బాడీ చాలా విపరీతంగా వీక్నెస్ లీడ్ చేయడం జరుగుతుంది. తద్వారా వేరే డిసీజెస్ కూడా ఏదైనా కూడా డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశాలు చూస్తూ ఉంటాం అనమాట. ఈ విధమైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫిస్టులలో కూడా రిపీటెడ్గా ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రికరెన్సెస్ అనేవి. సో చాలా మంది ఏంటంటే ఏదైనా మెడిసిన్ తీసుకోవడం, కొన్ని నెలల్లో తగ్గిపోవడం, లేదంటే కొంతమంది ఆపరేట్ చేసుకోవడం, తర్వాత తగ్గినట్టు ఉండడం, మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వడం. సో ఇదేంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇది ఎవ్రీడే మీరు ఎలా ఉంటున్నారో దాని మీద దీనికి సంబంధం ఉంటుంది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ మనం మానసిక ఒత్తిడి కావచ్చు, లేకపోతే శారీరకంగా మీరు తీసుకునేటువంటి శ్రమ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, వీటి వల్ల మళ్ళీ అగైన్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ ఈ డిసీజెస్లో చూస్తామండి. అండ్ అలాగే చిన్నపిల్లలు మీరు చెప్పినట్లు చిన్నపిల్లల్లో కూడా ఈ మలబద్ధకం సమస్యలు వస్తూ ఉంటాయంటారు. అండ్ అలాగే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించేది నులి పురుగులు, ఇవి కూడా ఒక కారణం అంటారా వీటికి? నులి పురుగులు అనేది కంప్లీట్గా అంటే కొంచెం డిఫరెంట్ ఇష్యూ అండి. అంటే అది ప్రోటోజోవల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఇలాంటివి నులి పురుగులు వస్తూ ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుడ్ని బట్టి, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి, సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఏదైనా కంటామినేటెడ్ కండిషన్స్ ఉన్నాయా, ఆ వాటర్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ వల్ల కానీ కంటామినేట్ అవ్వడం వల్ల ఎక్కువ శాతం ఈ ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మోషన్స్ పోయే విధానంలో వచ్చే మార్పులు, ఏదైనా కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది, లేదంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే యానల్ రీజన్లో విపరీతమైన దురద పెట్టడం, పెయిన్ రావడం, ఇలాంటి కండిషన్స్ రావడం, లేదా కడుపులో నొప్పి వస్తూ ఉండడం, తినేది అరగకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇది యూజువల్గా పిల్లల్లోనే మనకు చూస్తూ ఉంటామండి. కానీ చాలా మంది పిల్లల్లో నులి పురుగుల సమస్య లేనటువంటి వాళ్ళలో కూడాను కాన్స్టిపేషన్ అనేది చూస్తాం. ఎందుకంటే మాకు చాలా మంది ఏంటంటే ఒక 3 years 4 years బేబీస్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు 3 daysకి ఒకసారి మోషన్ వెళ్తూ ఉంటారండి, 4 daysకి ఒకసారి మోషన్ వెళ్తూ ఉంటారండి అని చెప్తారు. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళు తీసుకునేటటువంటి డైట్ అనేది. సో దానిని మనం క్రమ పద్ధతిలో ఏమేమి ఇవ్వాలి అనేది కరెక్ట్గా ఇవ్వగలిగితే, ఫైబర్ అనేది ఎక్కువ ఇస్తూ, ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ, వాటర్ లిక్విడ్ ఇంటేక్ బాగా ఇస్తూ, అలాగే శారీరక శ్రమ కూడా రెగ్యులర్గా వాళ్ళని ఆడించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక కొంత డెవలప్ అవుతుంది. అలాగే లోపల ప్రాబ్లం ఏమవుతుందంటే పేగుల్లో ఈ మూమెంట్స్ అనేవి స్లో అయిపోవడం, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటాం. అవి ఎప్పుడైతే స్లో అయిపోతూ ఉంటాయో వాళ్ళలో కాన్స్టిపేషన్ అనేది అధికంగా కనిపిస్తుంది. సో దానిని ఇంప్రూవ్ చేసుకుంటూ, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పూర్తిగా నార్మల్ చేయడానికి హోమియోపతిలో చాలా మంచి వైద్యం అనేది ఉందండి. అది ఒక్కొక్కరు బాడీ యొక్క కండిషన్ బట్టి ఆ మందులు మారుస్తూ దాన్ని పూర్తిగా నయం చేసుకోవడం జరుగుతుంది. రైట్. డాక్టర్ కేర్ హోమియోలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఒకసారి వస్తే ఇంకా వెళ్ళదు, దీర్ఘకాలంగా ఇది సమస్య వేధిస్తూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని అంటూ ఉంటారు. నిజమేనా? కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే డెఫినెట్లీ క్రానిక్ డిసీజెస్, అంటే లైఫ్ టైం ఉండేటటువంటి డిసీజెస్లో వీటిని కూడా చెప్తాం. ఫిషర్ అనేది కూడాను కొద్ది కాలం ఇబ్బంది పెడుతూ తర్వాత అగైన్ అది అంటే దాని మీద ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఏదర్ పైల్స్ కానీ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ బట్ ఇది క్రానిక్ అయినా కూడా దీన్ని పూర్తిగా మనం క్యూర్ చేసుకునే అవకాశం అనేది ఉందండి. కానీ ఇది పూర్తిగా ఏంటంటే మనిషి యొక్క అంటే ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ మీద, వాళ్ళు ఉండేటటువంటి విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క శరీర తత్వం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పైల్స్ ఉన్నటువంటి 10 మందికి ఒకే రకమైన మందు ఇవ్వడానికి ఉండదు. కంప్లీట్గా ఒక్కొక్క బాడీ నేచర్ని బట్టి మెడిసిన్ చేంజ్ చేసుకుంటూ దాన్ని పూర్తిగా నయం చేసుకునే విధానం అయితే హోమియోపతి వైద్యంలో అయితే డెఫినెట్లీ ఉందండి. సో హోమియోపతిలో కూడాను క్లియర్ కట్గా ఒక ఇండివిజువల్ బాడీని పూర్తిగా అర్థం చేసుకుని, డిసీజ్ని అర్థం చేసుకుని మందులు ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా ఇది ఎంత క్రానిక్ కండిషన్ అయినా కూడా, అంటే చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఒక 10 years నుంచి పైల్స్ ఉన్నాయండి, 5 years నుంచి పైల్స్ ఉన్నాయండి ఇలా చెప్తూ ఉంటారు. కొంతమందికి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయి, లేదంటే కనిపించవు. బట్ ఏదైనా కూడా క్రానిసిటీ అనేది ఇంపార్టెంట్. ఎంత దీర్ఘకాలికంగా సమస్య వచ్చినప్పుడు సో దానిని ఏ రకంగా మళ్ళీ పూర్తిగా రివర్స్ చేసుకోవాలి. సో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిందో మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి తీసుకొస్తే కంప్లీట్గా క్లియర్ చేయడం
చేయడం అనేది ఉంటుంది. అంటే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్లో వస్తూ ఉంటారు, లేదంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్లో వస్తూ ఉంటారు, సెకండ్ థర్డ్ మధ్యలో వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ అగైన్ రివర్స్ అనమాట, థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అగైన్ పూర్తిగా క్యూర్ చేయడం అనేది చేయాలి. వన్స్ ఇది క్యూర్ అయినాక దానికి అంటే కొన్ని వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట, వీటి వల్ల ఇది ట్రిగర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా పూర్తిగా నయం చేసుకుంటూ డిసీజ్ని పూర్తిగా నయం చేసి క్యూర్ చేయడం అనేది చేయొచ్చండి డెఫినెట్లీ. అండ్ అలాగే చాలా మంది ఏంటంటే దీనికి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఈవెన్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రిపీట్ గా వస్తూ ఉంటుంది. సో సర్జరీ అనేది అవసరమా? సర్జరీ లేకుండా హోమియోలో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది? యాక్చువల్గా ఏంటంటే సర్జరీ చేసినట్టు మేము పర్సనల్గా చూసినటువంటి కేసెస్లో చాలా వరకు సర్జరీ జరిగి కూడా మళ్ళీ అగైన్ డెవలప్ అయ్యి మళ్ళీ అగైన్ ప్రాబ్లం అవుతా సిమ్టమ్స్ వస్తూ మళ్ళీ డిసీజ్ డెవలప్ అయినటువంటి కేసెస్ అధికంగా చూస్తూ ఉంటాం. సో అందుకని ఏంటంటే సర్జరీ అనేది ఒక విధానం అయితే ఉంది, కానీ సో దానివల్ల ఏంటంటే అగైన్ మళ్ళీ మన యొక్క లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. అది మీ లైఫ్ స్టైల్లో సరైనటువంటి విధానాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఇవి అగైన్ మళ్ళీ కొంతమందిలో వితిన్ కొన్ని నెలల్లోనే డెవలప్ అవడం, లేదంటే కొన్ని సంవత్సరాల్లో డెవలప్ అవడం చూస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా దానివల్లే తగ్గిపోతుంది అంటే క్యూర్ అవుతుంది అనేది చెప్పలేదు. సో అగైన్ మళ్ళీ డెవలప్ అవడం జరుగుతుంది. కానీ సర్జరీ చేసిన తర్వాత కొంతకాలం మీకు సిమ్టమ్స్ అనేవి కనిపించవు, సో ఇమీడియట్గా మీకు కొంచెం బాగుండొచ్చు. సో తద్వారా ఏంటంటే బెటర్ ఫీలింగ్ అనేది ఉందనుకుంటా. కానీ అగైన్ మళ్ళీ స్లోగా డెవలప్, ఎందుకంటే దీనికి రూట్ కాజ్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది. మనం సర్జరీ అని పైన అంటే పైకి కనిపించేటటువంటి వాటిని చేయడం వల్ల కొంతకాలం దాన్ని సపోర్ట్ ఇచ్చినా కూడా అగైన్ బాడీ యొక్క స్థితిగతులను బట్టి అగైన్ మళ్ళీ అది డెవలప్ అవడం చూస్తూ ఉంటాం. సో అందుకనంటే ఈ యొక్క హోమియోపతి వైద్యం అనేది మనం స్టార్టింగ్ అంటే ఎంత తొందరగా దీన్ని గమనించి దానికి సరైనటువంటి మెడిసిన్ ఇస్తూ జాగ్రత్తలు పాటిస్తే గనక సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదండి. వన్స్ ఒకవేళ సర్జరీ చేయాల్సిన కేసెస్ కూడా హోమియోలో మనం రివర్స్ చేసుకొని నార్మల్ చేసుకోవచ్చండి. సో అలాంటి ట్రీట్మెంట్ విధానాలు కూడా హోమియోలో ఉన్నాయండి. కాబట్టి సర్జరీ అనేది పూర్తిగా అంటే మనం ఈ హోమియోపతి సరైన విధానంలో వాడితే కనుక, అంటే చాలా మంది ఏంటంటే నేను హోమియోపతి వాడామండి అయినా తగ్గలేదని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మీరు ఏ రకమైన మెడిసిన్ వాడారు హోమియోలో, అది మీ బాడీ తత్వానికి పూర్తిగా సూటబుల్గా ఉందా, లేదంటే ఏదో సిమ్టమాటికల్గా వాడారా. సో అలాంటి మందులు వాడితే గనక మీరు పూర్తిగా బాడీ యొక్క నేచర్ని బట్టి కాన్స్టిట్యూషనల్గా ఇస్తే గనక ఖచ్చితంగా ఇది నయం అవుతుందండి. అండ్ మళ్ళీ ఇబ్బంది రాకుండా కూడా ఉంటుంది. అండ్ మోర్ వేరే మెడిసిన్స్ కూడా వేరే విధానాలు కూడా వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదండి. అండ్ అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా ఫర్దర్గా వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అని అనేసి అంటూ ఉంటారు. నిజమేనా? అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటే రాకుండా మనం ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? అంటే వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. సో అది మాత్రం ఎందుకంటే రక్త సంబంధీకుల్లో ఎవరికి ఉన్నా కూడా ఆ యొక్క టెండెన్సీస్ అనేవి జెనెటికల్గా రన్ అవుతాయి. కాబట్టి ఆ బాడీకి ఆ టెండెన్సీ ఉండేటప్పుడు ఎప్పుడైనా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ అది 100% వస్తుందని ఎవరు చెప్పలేరు, 50% 70% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం నయం చేసుకునేటట్టు అంటే అది రాకుండా చూసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీ మొదటి నుంచి కూడా లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకుంటూ ఎక్కువ స్ట్రెస్ లేకుండా, అలాగే సరైన డైటరీ టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, లిక్విడ్ ఇంటేక్ బాగా ఉంటూ, సో సరైన శారీరక వ్యాయామం ఉంటూ ఇది మెయింటైన్ చేసుకోగలిగితే గనక డెవలప్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉండవండి. సో చాలా మంది అంటే దీన్ని మెయింటైన్ చేయలేరు కాబట్టి వీళ్ళు ఏదో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఎప్పుడైనా అది డెవలప్ అవడం బయటపడడం జరుగుతూ ఉంటుందండి. సో డెఫినెట్లీ వంశపారంపర్యత అనేది మాత్రం వన్ ఆఫ్ ది రూట్ అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్లో చెప్తామండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మలబద్ధకం అనగానే మనకు ఐబిఎస్ కూడా ఒక ప్రాబ్లం అనేది అన్నాం. ఈ ఐబిఎస్ అన్నది మనము ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఐబిఎస్ అనేటటువంటిది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదంటే ఇరిటబుల్ బవెల్ డిసీజ్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే పేగుల్లో ఇరిటేషన్ వల్ల ఈ మూమెంట్స్ అనేవి స్పీడప్ అయిపోవడం, అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి నార్మల్గా ఉండాల్సినటువంటి వేవ్ టైప్ మూమెంట్స్ అనేవి సడన్గా ఒకేసారి స్పీడ్గా అయిపోతూ ఉంటాయి. అది అంటే ఆ బాడీకి కూడా తెలియదు అది. సో ఆ విధంగా ఇంటర్నల్గా రావడం వల్ల పేగులు వెంటనే లోపల ఉన్నటువంటి పదార్థాలను బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఇమీడియట్గా మీరు అంటే మోషన్కి వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఏమైనా ఫుడ్ అనేది ఇంటేక్ అనేది లోపలికి ఏమాత్రం మీరు సాలిడ్ పంపించినా కూడా ఇమీడియట్గా పేగులు ఇరిటేషన్ మొదలయ్యి మోషన్కి వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కొంతమందికి యాంగ్జైటీ కానీ లేదంటే భయం వల్ల కూడా ఇది డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన కారణాలు అనేవి ఐబిఎస్కి ముఖ్యమైనటువంటి.
సో దీనివల్ల సమస్య ఏంటంటే ఒకటి సరైన అరుగుదల అనేది ఉండదు, డైజెస్ట్ అవ్వకుండానే ఫుడ్ బయటికి పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాడీ రెగ్యులర్గా వీక్ అవుతూ వెయిట్ లాస్ అవుతూ కంప్లీట్గా అంటే గ్యాస్ట్రిక్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇరిటేటింగ్ సమస్యనండి. సో దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎస్ ఎంతకాలం నుంచి డెవలప్ అయింది, దానికి రూట్ కాజ్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు యాంగ్జైటీ కానీ భయం కానీ లేకపోతే మన మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల కూడా ఇది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని రూట్ కాజ్గా తీసుకొని ఇప్పుడున్న కండిషన్ ఏ రకంగా ఉంది అంటే ఏం తింటే ఇలాంటి సమస్య వస్తుంది దాన్ని కూడా బేస్ చేసుకుని అలర్జిక్ కండిషన్ కూడా బేస్ చేసుకుని మందులు ఇవ్వడం చేస్తాం. సో ఇది ఒక బాడీ నేచర్ని బట్టి కాన్స్టిట్యూషనల్గా ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా ఐబిఎస్ కంప్లైంట్ నుంచి అగైన్ మళ్ళీ రివర్స్ అవుతా అంతా నార్మల్ అవుతా రెగ్యులర్ మోషన్ అనేది వెళ్ళడం, ఇండైజెషన్ అనేది క్లియర్ అవ్వడం, డైజెషన్ మంచిగా అవుతా అబ్జార్ప్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి బాడీ అనేది బెటర్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.